యాక్సిడెంట్లో మరణిస్తున్నారు, వ్యాధులతో మరణిస్తున్నారు. మనము దేవుడు సురక్షితంగా కాపాడి నూతన దయాకిరీటాన్ని ఇచ్చి ఈరోజు ఈ మందిరంలో మరోసారి దేవుణ్ణి మనం మహిమపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఆదివారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుడి ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామాను నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అదేవిధంగా మూడవది, దేవుని వాక్యం వింటున్న సమయంలో మన ఆలోచన, మన విధానం దేవుని వైపు ఉంచినప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. ఈ విషయము మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం ప్రభుల వారు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? విశ్వాసించువారు. మీకు అర్థమైందా? ఇది విశ్వాసించు వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం. దేవుని నామానికి హల్లెలూయా. మన సంఘము క్రమశిక్షణ గల సంఘం కనుక హల్లెలూయా అన్నప్పుడు దేవునికి స్తోత్రం చేతులెత్తి చక్కగా చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం ఈరోజు అర్థం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మరి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనము చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుదాం దయచేసి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై. ఎప్పుడు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, శిష్యులు భోజనం అంటే బల్ల వినడానికి కూర్చున్నారు. యేసు ప్రభు ప్రత్యక్షమై, అప్పటికే చనిపోయి సమాధి నుంచి గెలిచాడు. ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు. ఇక్కడ ఎవరిని గద్దించాడు? ఇక్కడ అవిశ్వాసాన్ని ఎవరైతే ఉన్నారో, నమ్ముతలేరో వాళ్ళని గద్దించాడు. ఈరోజు కూడా ఈశ్వరం వచ్చాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, వస్తున్నాడు. ఇది నమ్మాలి. నమ్మని వాళ్ళని గద్దిస్తాయి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరికి చెప్పాడు ఇది? శిష్యుల సేవకులకు చెప్పాడు ఈ మాట. సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి. వాళ్ళు వింటారా వినరా రెండు ఆప్షన్. కానీ మాత్రం మీరు వెళ్ళి మీరు మాత్రము సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం ఎవరైతే పొందుతారో వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ప్రభువారు చెప్పేశాడు. ప్రభుల వారు క్లియర్గా చెప్పేశాడు. ఇందులో నిత్య జీవం ఇస్తానని చెప్పాడు మనకు ఈ కొత్త సంవత్సరం. ఈ మార్క్స్ వార్తలో చూస్తే దైవ సేవకులు ఎన్నో రకాలుగా అడవిలో కానీ, సిటీలో కానీ, పల్లెల్లో కానీ, ప్రాంతంలో కానీ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు. నువ్వు నమ్మాలంటే ఏం కావాలి? నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యము వినాలి, విను ఏం చేయాలా? నమ్మాలి. నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి నీవు బాప్తిసము పొందాలి. వారిని నేను రక్షిస్తాను. నమ్మని వారికి శిక్ష విధింపబడునని ఇక్కడ రెండు మాటలు క్లియర్గా చెప్పాడు. ఇది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే, నీవు రక్షింపబడాలంటే, నువ్వు సురక్షితంగా ఉండాలంటే, నువ్వు నిత్య జీవంలో ఉండాలంటే, నీవు నీ భర్త నీ పిల్లలు నమ్మి నువ్వు ఖచ్చితంగా బాప్తిసము రక్షణ తీసుకోవాలి. ప్రభువు చెప్పేసాడు అంతే.
సువార్త నడుస్తుంది, నమ్ముతామా నమ్మమా మన చేతిలో ఉంది. చాలామందికి ఇంకా దేవుని మందిరానికి వస్తున్నాం కానీ ఎందుకు వస్తున్నాం అర్థం కాదు, ఎవరి కొరకు వస్తున్నాం అర్థం కాదు. దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావంటే నీవు దేవునితో మాట్లాడక వస్తున్నావు కనుక ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి నువ్వు పరిగెత్తాలి. అయితే ఇక్కడ నేను చిన్న 5 ప్రార్థనలు వారి కుటుంబాలను కట్టుకున్నాయి, వారి జీవితాలను కట్టుకున్నాయి. ఈరోజు దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. మరి మార్క్స్ వార్తలు లేకపోయి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు అన్నాడు. అందుకనే ఈ బాప్తిసం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు యేసుప్రభు దేవుడు అని తెలుసు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు రక్షణ తీసుకోవాలి. ఇక్కడ ప్రభువు రక్షణ తీసుకోమని చెప్పిండా అర్థం చెప్పిండా? తీసుకుంటే రక్షింపబడతావు, తీసుకోకపోతే శిక్ష విధింపబడుతుంది చెప్పేసాడు ఆల్రెడీ. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి లేక మన దగ్గరికి వచ్చి సహోదరుడా మీరు నేను చెప్తున్నాను బాప్తిసం తీసుకొని సపరేట్ చెప్పండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డది కనుక దాన్ని ఫాలో చేయవలసిన అవసరం ఉంది. నీకు రక్షణ కావాలంటే, దేవుని రాజ్యం కావాలంటే నీకు అవసరం. ఈ విషయాన్ని క్లియర్గా ఈ మార్క్స్ వార్తలో చెప్పాడు, బోధకులు బోధిస్తున్నారు కనుక ఆ మాట నువ్వు విన్నట్లయితే దేవుడు కార్యము చేస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకుందాం. ప్రార్థన చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన కాదు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. 5 చిన్న ప్రార్థనలు వారి జీవితాలను కట్టినాయి. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది సమస్యలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, శ్రమలతో ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ 1 దినవృత్తాంతము 4వ అధ్యాయము 9 నుంచి ఇక్కడ 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయం దయచేసి 9 నుంచి 9-10 వచనాలు చదువుదాం. ఎబ్బేజు, ఈయన పేరేం పేరు? ఎబ్బేజు. మీరు అందరూ చెప్పాలి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా కనుక సామాన్యంగా ముగిస్తాను. ఎబ్బేజు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఎబ్బేజు ఒక చిన్న ప్రార్థన చేశాడు. చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. ఎబ్బేజు అంటే వేదన. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఈ ఎబ్బేజును తన తల్లి కనినప్పుడు వేదనతో కన్నది, చాలా బాధతో తన తల్లి ఎబ్బేజును కన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఇప్పుడు ఈ ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన ఏంటో మీరు వినండి. ప్రార్థన జీవితాన్ని కడుతుంది, ప్రార్థన నిత్య జీవం ఇస్తుంది. చాలామంది మనం మందిరానికి వస్తాం కానీ ప్రార్థన చేయడం విషయంలో తెలియదు. కొంతమంది అయితే ప్రార్థన చేయరు, కొంతమంది అయితే ఆదివారం బైబిల్ తెరిస్తే మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ ఓపెన్ చేయరు. ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుందండి? ఎక్కడి నుంచి దీవెన వస్తుందండి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మందిరానికి రావడం మంచిదే, వింటున్నావు మంచిదే, కానీ ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోతున్నావు? ఏమండి, అది ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత కూడా నీకు ఇంకా నీ జీవితం చక్కగా లేదంటే, నీవు ఇంకా ఆశీర్వాదం పొందుకుంటలేవంటే ఎక్కడో మన లోపం ఉంది కనుక దాన్ని మనము సరి చేసుకోవాలి. ఈ ఎబ్బేజు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర, చిన్న ప్రార్థన. జాగ్రత్త వినండి. ఇవన్నీ బైబిల్ ఎందుకు చెప్పబడ్డాయంటే వారి ప్రార్థన ప్రకారము మనము కూడా మారు మనసు పొంది ప్రార్థన చేస్తే మన జీవితం కూడా కట్టబడుతుంది. దేవుని నామానికి హల్లెలూయా,
నీవు నన్ను నిశ్చయముగా నిశ్చయముగా ఆశీర్వదించు. ఏమన్నాడు? చిన్న ప్రార్థన. నీవు నన్ను నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. తల్లి వేదనతో కన్నది. దేవుని దగ్గర చిన్న ప్రార్థన. కన్నీటితో విత్తుము, సంతోషగానంతో నువ్వు పంట కోస్తావు అన్నాడు. ఒకరోజు నా చిన్నబాబుకు చిన్నప్పుడు నిమోనియా ఉండేది. సురేష్ డాక్టర్ దగ్గర 2-3 సంవత్సరాలు మెడిసిన్స్ వాడినా. ఒకరోజు అకస్మాత్తుగా సిక్ అయిపోయాడు. ఓప్లెస్, కష్టం అన్నారు. అక్కడ మేము కిరాయి రూమ్లో ఉన్నాం కనుక ఒకటే ఏం పని చేసినా తెలుసా? మెడిసిన్ వాడున్నా బాగాలే. నా మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ దగ్గర బాబును పెట్టుకొని నేను ఏడుస్తుంటే నా కన్నీళ్ళు మొత్తం వాడి మీద పడుతున్నాయి. అప్పుడు పాస్టమ్మ కూడా ఏడుస్తుంది. నిమోనియా ఎక్కువైపోయింది. సూరజ్ డాక్టర్ గారు అన్నారు, ఈయన పిల్లలు బతకడం కష్టం అన్నాడు. అప్పుడు మేము చేసిన ప్రార్థన ఏంటంటే, చిన్నప్పుడు ప్రభువా మేమన్నీ చూసాం కానీ ఈ కుమారుడు ఏం చూడలే కనుక అవసరత మన్ను తీసుకెళ్ళి కానీ కుమారుడు బ్రతికించమని దేవుని దగ్గర గోజాడినప్పుడు ఒక 1/2 అవర్లో లేచి కూర్చున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడికి నిమోనియా రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నా సంగమా, నా ఆత్మీయ బిడ్డలారా, ఈ ఎబ్బేజు తనలో ఉన్న వీక్నెస్ను, తనలో ఉన్న బలహీనతలను, తనలో ఉన్న సమస్యను దేవుడికి చెప్పుకున్నాడు. మనం ఏం చేస్తామంటే దాచిపెడతాం. ఏం చేస్తాం? మనము దాచిపెడతాం. దేవుని దగ్గర హృదయం విప్పి మాట్లాడం. దేవుని దగ్గర హృదయంతో మాట్లాడం. మన హృదయంలో ఒకటి ఉంటుంది, ఇంకోటి మనం మాట్లాడతాం. చాలా మందిలో ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే అతని ప్రార్థన నేను విన్నానని దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. మనం ఈరోజు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఆన్సర్ ఎందుకు వస్తలేదు? ఎందుకు మనము ఆన్సర్ పొందుకుంటలేదు? కారణం ఏంటి? దేవుడి దగ్గర కాదు లోపం ఉన్నది, మనలో లోపం ఉంది. సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనకు ఆన్సర్ వస్తలేదంటే అది దేవుడి లోపం కాదు. దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఎబ్బేజు ఏం చేశాడు? దేవుని దగ్గర తనలో ఉన్న వేదనను, బాధను, సమస్యను క్లియర్గా దేవుడికి చెప్పుకున్నాడు. అందుకే అంటాడు మత్తయి సువార్తలో అన్నాడు కదా, హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. ఇక్కడ బైబిల్ గ్రంథం క్లియర్. అప్పుడు ఎబ్బేజు ప్రార్థన దేవుడు విని వెంటనే ఆయనకు ఆన్సర్ ఇచ్చాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మరి ఈరోజు మనం కూడా ఎన్నో సమస్యలతో ఉన్నాం, ఎన్నో ప్రాబ్లంతో ఉన్నాం. మరి మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటాడు. మనం చేయవలసింది ఒకటే, ఏంటో తెలుసా? నీవు దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థ హృదయంతో దేవుని దగ్గర ప్రార్థించి, దేవా ఇది నా సమస్య, ఈ తప్పు నేను చేశాను, ఈ తప్పును నేను జీవిస్తున్నాను, ఈ ప్రాబ్లంతో ఉన్నాను అని క్లియర్గా నువ్వు దేవుని దగ్గర రహస్యంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థనకు దేవుడు రహస్యంగా ఫలితం ఇస్తాడు. కానీ మనలో ఉన్న రహస్యాన్ని, పాపాన్ని మనం దాచుకుంటూ, మనలో ఉన్న బలహీనతను మనం దాచుకుంటూ, దేవా నాకు అది కావాలా ఇది కావాలంటే మనకెప్పటి కూడా ఆశీర్వాదము రాదు, దాన్ని మనం పొందుకోవడానికి వీలు కూడా ఉండదు. ఇది మొదటి ప్రార్థన. ఎబ్బేజు చేసిన చిన్న ప్రార్థనకు తల్లి వేదనతో కన్నది కనుక, ఎబ్బేజు అంటే వేదనతో కన్నది కనుక, ఆయన వేదనలో ఉన్నాడు కనుక, అయినా వేదనతో ఉన్న వ్యక్తి అయినా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఇమ్మీడియట్లీ దేవుడు ఆయనకు ఆన్సర్ ఇచ్చేసాడు. సర్ప్రైజ్ గా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిన్న ప్రార్థన చేస్తావా, పెద్ద ప్రార్థన చేస్తావా? కాదు, పెద్ద ప్రార్థన మంచిదే, చిన్న ప్రార్థన మంచిదే. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాం,
దేవుడితో మాట కొంతమంది మనం ప్రార్థన చేస్తాం, చేసే వంశం కొద్దిగా ఉంటుంది. అట్లా వదనము స్తోత్రము, వదనము స్తోత్రము, వదనము స్తోత్రం. మరి చెప్పింది ఏంటి? నీ విషయం చెప్తూ దేవుడికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన స్తోత్రం చెప్తున్నావు, ఓకే, నువ్వు ఏమి చెప్పబోతున్నావో ఆయన చెవికి వింటాడు. ఎందుకు వింటాడంటే నీకు వెంటనే ఆన్సర్ ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా నాకు చూపి అన్నాడు. గుడ్డివాడు యేసుప్రభు ముందు ఉన్నాడు. యేసుప్రభు ఏమనికి వస్తే ప్రశ్న వేశాడు, నీకు చూపు కావాలా, నమ్ముతున్నావు అన్నాడు. నమ్మకంతో వచ్చాడు కదా. ఎప్పటికైతే మన నోటి నుండి నీవు నీ ఉన్న ప్రాబ్లము సత్యంగా దేవుని దగ్గర ఒప్పుకోవో అప్పటిదాకా దేవుని దగ్గర నుండి నీకు ఆన్సర్ రాదు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, రాదు. 5 భర్తలున్న స్త్రీ దేవుడి దగ్గర ఒప్పుకున్న దాకా ఆమెకు క్షమాపణ దొరకలే. అవును ప్రభువా, ఇప్పుడున్నవాడు కూడా నా భర్త కాడు అనగానే నువ్వు సత్యము చెప్తీవి కనుక ఆమెను దేవుడు ఆశీర్వదిస్తే సువార్త రాయకురాలైంది. ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటించి, ఈ లోకంలో పాపం చేయని వాడు ఎవడు లేడు, అబద్ధాలు ఆడవాడు ఎవడు లేడు. కానీ యథార్థవంతుడైన దేవుడి దగ్గర నువ్వు చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన నువ్వు దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఆన్సర్ ఇస్తాడని ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటి దేవుడి దగ్గర ఎవరు ప్రార్థన చేశారు? ఎబ్బేజు. ఎవరు చేశారు? అర్థమైందా? అన్నిటికీ నోరిస్తాం కానీ దేవుడి దగ్గర నోరిస్తాం కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 10 లక్షల చర్చలు కాదు, ఎంతమంది దేవుని వాక్యానికి లోబడుతుండ్రో వాళ్ళు ఎత్తబడతారు. ఈ రోజు మన ప్రాబ్లం నుండి మనం విడుదల పొందాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ రోజు నోరు విప్పాలి. ఈ ఎబ్బేజు ఎవరికి చెప్పుకోలేదు. దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు వెంటనే పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. శిష్యులు దానికన్నా ముందు అడుగుతున్నారు, మేము ఎలా ప్రార్థన చేయాలి. ఇది దేవుడు నేర్పిన ప్రార్థన. మొదటి ప్రార్థన ఎబ్బేజు చేసిన ప్రార్థన, రెండో ప్రార్థన యేసు ప్రభు నేర్పిన ప్రార్థన. బాగుంది. అరే బాబు, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం దృష్టి బాబులో చదివిస్తాం. అందులో ఏమున్నదో అర్థం కాదు. అందులో ఏమున్నది నువ్వు మార్చుకోమంటున్నాడు. అప్పుడు ఏమని? మొదటిది ఎబ్బేజు ప్రార్థన, రెండోది యేసు ప్రభు నేర్పిన ప్రార్థన. చదవండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎవరి నామము? దేవుడి నామమును పరిశుద్ధపరచాలి, దేవుడి నామమును గణపరచాలి. ఇది ప్రతి వారికి రావలసిన ప్రార్థన. నీ రాజ్యము వచ్చుగాక. ఎవరి రాజ్యము? దేవుని రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని చేస్తాం, ఇది మాత్రం చేయం. ఈ ప్రార్థనలో దేవుడు నేర్పిన ప్రార్థనలో ఏముందో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం మా అనుదిన ఆహారం నేడు మాకు. ఇది ఎవరు చేయరు. ఏమంటుండో తెలుసా? ప్రభువా, ఈ రోజు మేము బ్రతికి ఉన్నాం, ఈ రోజు ఆరాధనలో పాల్గొన్నాం, ఈ రోజు చక్కని భోజనం ఇచ్చావు ప్రభువా, రేపటి సంగతి నీ చేతులు చూసుకోవాలి. దేవుడు నీ జీవితము ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. మనమేం చేస్తామంటే దేవుడి చేతులకైనా మనమే లాగేసుకుంటాం. ఏమంటాం? అర్థమైందా? ఎన్ని 5-6 కుంటల బియ్యం ఉన్నాయా, ఈ సంవత్సరం అంతా సరిపోతుందా అని ఆలోచిస్తాం. కానీ ప్రభు చెప్పిన మాటలకు నిజంగా 99% ప్రభు మాట వినేవారు లేరు. ఏదో నమ్ముకున్నాం అంతే. ఆకాశ భక్తులు 100 కోట్ల వాటికని మీరు శ్రేష్ఠులు గారు అంటారు. యేసు ఈ మాటలు చెప్తే కొంతమంది అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ మాటల్లో వాస్తవం ఉంది.
మరి నువ్వు ఈ లోకం వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు మళ్ళీ మందిరానికి వెళ్తావు? బ్రతుకున్నప్పుడే. నువ్వు మంచి ఉన్నప్పుడే మందిరానికి వెళ్తావు, కానీ నువ్వు కళ్ళు మూసిన తర్వాత మందిరానికి వెళ్ళవు. ప్రార్థన చేయాలన్నా మంచి ఉన్నప్పుడే, పాటలు పాడాలన్నా మంచి ఉన్నప్పుడే, మందిరానికి రావాలన్నా మంచి ఉన్నప్పుడే, కానుకలు ఇవ్వాలన్నా మంచి ఉన్నప్పుడే, నువ్వు ఏమి చేయాలన్నా మంచి ఉన్నప్పుడే. మేమున్న ఒక చిన్న సంఘం ఉంది, చిన్న సంఘం, ఒక 20 మంది 30 మంది ఉంటారండి. గుడిసే, పేరు ఎంత బాగుండదు. మేము కొంతమంది పాస్టర్లు వెళ్ళాం, జాగ్రత్త. అలా సంఘస్థులు ఒక అయితే నచ్చాడు, బ్యాగ్ తీసుకొని వచ్చాడు. వచ్చి అయ్యగారు ఓ ప్రైజ్లాడు అన్నాడు. ఆ ప్రైజ్లాడు అనగానే బ్యాగ్ ఆడ పెట్టాడు, ప్రార్థన చేయమన్నాడు. మేమందరము షాక్ అయిపోయినాం ఒకసారి. ఎందుకు షాక్ అయినామంటే సజీవ సాక్ష్యం చెప్తున్నాను. మేడ్చల్ దగ్గర చర్చి, చిన్న చర్చి, గుడిసెని ఇంకా రేగులే ఉన్నాయి. అయ్యగారండి, మా భూమి కొరకు మీరు ప్రార్థన చేశారు కదా, మా భూమి అమ్ముడు పోయింది. ఆయన పేదోడే, ఇంక ఇల్లు లేదు, ఆ భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకోవాలి. మా భూమి 2 కోట్లకు అమ్ముడు పోయిందండి. ఎన్ని కోట్లకు? ఆయనకి ఇల్లు లేదు, అప్పుడా ఇల్లు లేదు, కిరాయిలు ఉంటాడు. 2 కోట్లకు అమ్ముడు పోయింది కనుక ఇదిగోండి 20 లక్షల రూపాయల దశభాగం తెచ్చినది చేతి కనిపెట్టాడు. పాస్టర్కు దిమ్మ తిరిగింది, ఆడ కూర్చున్న సేవకులో కూడా దిమ్మ తిరిగింది. 20 లక్షల రూపాయలు దేవలుగా తీసి ఆయన పెట్టిండు. నువ్వు ప్రార్థన చేసినావు, 2 కోట్లకు అమ్ముడు పోయింది, ఇగో ఈ దశభాగం అని పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇది సజీవ సాక్ష్యం. ఆయన పోయి దేవుడికి ఇచ్చిన తర్వాత ఆయన ప్లాట్ కొనుక్కొని ఇల్లు ఇప్పుడు కట్టుకుంటున్నాడు. ఆయన కొంతమంది పాస్టర్లు పోయి బయట అడిగారు, ఈ రోజు నా ల్యాండ్ ఇంత అమ్ముడు పోయిందంటే అయ్యగారు ప్రార్థన చేస్తేనే కదా దేవుడు ఇచ్చింది, మరి దేవుడికి ఇవ్వాలి, కానీ నేను దాచుకుంటే దొంగను గారు. ఇది సజీవ సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే మనం ప్రార్థన చేసే ముందు కూడా ఎప్పటికీ ఎలా ప్రార్థన చేశాడంటే ఆయనలో ఏమాత్రం కూడా కలమషం లేదు. ఈ పరలోక ప్రార్థన కూడా అదే ఉంది. మనలో ఏ చిన్న కపటం ఉన్నా, ఏ చిన్న లోపం ఉన్నా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు. అది నువ్వు దాచుకొని ఎంత ప్రార్థన చేసినా నీ దగ్గరికి వచ్చే ఆశీర్వాదము వెళ్ళిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను బ్యాంకులో మీకు 1,00,000 రూపాయలు ఉన్నాయి. స్వామి అనుకుందాం, స్వామి బ్యాంక్కి వెళ్ళిండు, 50,000 రూపాయలు కావాలని రాసి ఇచ్చేసాడు. ఆయన కొట్టాడు, స్వామి ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి. స్వామి అకౌంట్ నెంబర్ తప్పు ఉంది అంటే నీ అంటాడు. సార్ నా అకౌంట్ నెంబర్ అదే అంటాడు. స్వామి డబ్బులు నీ అని తెలుసు నాకు, కానీ నీ అకౌంట్ నెంబర్ కరెక్ట్ లేదు కనుక నువ్వు కరెక్ట్ చేయి, అప్పుడు రాసి నేను ఇస్తా అంటాడు. స్వామి అకౌంట్ నెంబర్ మర్చిపోయాడు, డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. మన ప్రార్థనలో కూడా ఏ చిన్న లోపం ఉన్నా, లోపం లేని వారు లేరు. ప్రార్థనకు ఆన్సర్ రావాలంటే నువ్వు మనసులో ఒప్పుకో, అది నిన్ను దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు మనసులో దాచుకొని లంబాజోడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటాడంటే, నాన్న నువ్వు దాన్ని ఒప్పుకుంటలేవు కనుక నీ ప్రార్థనకు ఆన్సర్ నేను ఇవ్వను. అర్థమైందా మీకు? ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే అనుదిన ఆహారం నేడు మాకు చదవండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఎవరు? మనము ఇతరుల అపరాధాలు క్షమిస్తే మన అపరాధములను దేవుడు క్షమిస్తాడు. మనం క్షమించే హృదయం లేనప్పుడు దేవుడు నీ పాపములను ఎప్పటికీ క్షమించడు. ప్రభుల వారు నేర్పిన ప్రార్థన. అత్త కోడలు ఓడకపోయినా, కోడలు అత్త ఓడకపోయినా, భార్య భర్తలు ఓడకపోయినా నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు కనుక నీకు క్షమించే హృదయం కావాలి. వారు క్షమించారా వదిలే, నీవు మాత్రము క్షమించే ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడిని ప్రార్థనకు ఆన్సర్ ఇస్తాడు. హల్లెలూయా. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసం చేయనప్పుడు హల్లెలూయా
ఈ పరలోక ప్రార్థనలో క్లియర్గా చెప్పబడ్డది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి నందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధన లేక దుష్టి తప్పించము. ఎందుచేతనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అన్ని నీవై అంటాం. కానీ మళ్ళా చర్చ దగ్గర బయట దాటినామంటే అన్ని లోకంలో నేను నమ్ముతున్నాం. మొదటి ప్రార్థన, చిన్న ప్రార్థన ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎప్పటి ప్రార్థన దేవుడు విన్నాడా, వినలేడా? రెండో ప్రార్థన, చిన్న ప్రార్థన ఎవరు నేర్పారు? యేసయ్య మనకు అందరికీ ఎందుకు నేర్పిండు? మనము నేర్చుకొని దాని ప్రకారం జీవించాలని నేర్పిండు. ఎప్పటి ప్రార్థన ఎందుకు ఉందంటే అలాంటి ప్రార్థన చేస్తే నేను వింటానని నేర్పాడు. మూడో ప్రార్థన యోనా గ్రంథం, యోనా 2వ అధ్యాయము 2 నుంచి 9 వచనాలు చూడండి. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అమ్మా, జాగ్రత్త వినండి. హల్లెలూయా. చాలా మంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకపోవడానికి, దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ రాకపోవడానికి, స్వస్థత బైబిల్ ఏమన్నాడు? నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు నమ్ము అంతే. నీకెక్కడ నొప్పి దగ్గర చేతి పెట్టుకొని ఏస్తున్నామని నొప్పి వెళ్ళిపోను కాక, అది పోకుండా అడగండి. నేను హైదరాబాద్ నుంచి వస్తూ వచ్చిన తర్వాత నా బెడ్లో పడుకున్నాను. పాస్టర్ అమ్మ గారిని అన్నాను, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చెయ్యి అన్నాను. అప్పటికి నా గొంతులో గురుక ఎలా ఉంటుందంటే అది మన సంగీతంలాగా వస్తుంది. ఇందులో గర్గర్ గర్గర్ గురుగురు గురుగురు గర్గర్ గర్గర్ అంటున్నది, సంగీతంలాగానే సరిగా మా పదాలిసలాగా వస్తున్నది లోపలికి వెళ్ళి. ఎప్పుడు రాలే. పెదబాబు భయపడ్డాడు, చిన్నబాబు భయపడ్డాడు. అమ్మగారు ప్రార్థన చేయమన్నాను. వాస్తవం చెప్తున్నాను, వారు మోకల్లాని ప్రార్థన చేస్తున్నారు. ఇది కిందికి దిగిపోయి. హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పాను లేచి. ఎంత పెద్దవారైనా ప్రార్థన అంటే ప్రార్థన కనుక చిన్నవారితో ఎవరితోనైనా ప్రార్థన చేయించుకోవాలి. నాకు అన్ని తెలుసు, నీ ప్రార్థన నాకు అవసరం లేదంటే మాత్రం ఆశీర్వాదము రా. ప్రైజ్ గాడ్. కొంతమంది ఉంటారు ఇంకొక రకం, ప్రార్థన చేయరు కదా, కానీ ఒక ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తారు చెప్పాలండి? చాలా చక్కని ప్రార్థన చేస్తారు. భోజనం చేసినప్పుడు మాత్రం చేస్తారు కదా. ప్రభువా ఇంతమంది ఆరంభించినందుకు ఆమేన్. ఎందుకు? అది తినాల కనుక దాని కొరకు ప్రార్థన చేస్తారు కదా. ఇంకా రుచికైన పదార్థం మీకు ఎక్కువ ఇస్తారు. దయచేసి 2 విషయాలు మీరు అర్థం చేసుకోండి. యోనా ఇక్కడ ఈ విషయం మీకు ఎందుకు నేర్పుతున్నానంటే, ప్రభువు ఇన్ని సంవత్సరాలు మన గుడికి వస్తున్నా మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? మరి వాళ్ళ చిన్న ప్రార్థన దేవుడు విన్నాడు, మన ప్రార్థన దేవుడు వినాడు. మొదటి ఎవరు ప్రార్థన చేశారు? రెండవది ఎవరు తెలిపారు? యేసు ప్రభు. మూడవది యోనా 2వ అధ్యాయము 2 నుంచి 9 వరకు క్లియర్గా చదవాలి. నేను ఉపద్రవంలో ఉండి, యోనా తెలుసా మీకు? ఎవరు ఉంటాడు? ఎవరు యోనది? చూడు, 2-3 చెప్తున్నారంటే మీకు గోళకు తెలియదు అన్నమాట. అసలు యోనున్న సంగతి కూడా తెలుసా తెలియదు మీకు. ఏ ఊరు యోనది? నిన్ననే పట్టినాం. దేవుడు ఎవరు కొమ్మన్నాడు? యోనాను ఏ ఊరు నుంచి ఏ ఊరు కొమ్మన్నాడు? అది హల్లెలూయా. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఈ యోనా గ్రంథంలో 2వ అధ్యాయము 2 నుంచి 9 వరకు ఏం కనబడుతుందంటే, యోనా ఒక ప్రవక్త, డౌట్ లేదు, మంచి జ్ఞానవంతుడు. ఎందుకు శోధన వచ్చింది ఆయనకు? ఇక్కడ వినండి, శోధన దేవుడు చాలా బట్టి ఏమంటారంటే ఈజీ అయిపోయింది. ఏ చిన్న విషయం కాగానే అమ్మ దేవుడు శోధించే, అయ్యా సైతాన్ నన్ను ఇట్లానే. ఏమండి
అది క్రైస్తవులకు వెరీ ఈజీ అయిపోయింది. మనము ఏ లోపములలో మనం గుర్తు చేసుకోం, కానీ సైతాన్ ఎట్లా చేసే, దేవుడు నన్ను ఏమంటే నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను శిక్షిస్తాడా, నిన్ను చంపాలనుకుంటాడా? ఏమండి మోటార్ తీసుకుపోయి లారీ కింద పడాలనుకుంటాడా? బాగా రాయి లారీ గుద్దుకొని పడ్డావు, దేవుడు తప్పని? అయ్యో నా కొడుకు లారీ, నీ కొడుకు త్రాగేటప్పుడు నీ కొడుకును మార్చుకో, నీ కొడుకు ప్రవర్తనను మార్చుకో, నీ కొడుకు కొరకు ప్రార్థన చేయి, దేవుడు కాపాడుతాడు. కానీ అప్పుడు నీ కొడుకు గురించి నువ్వు ప్రార్థన చేయలేవు, నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు. వాడు తాగో ఏదో పడి ఏకంటే చనిపోతే దేవుడి మీద అంటున్నావు. ఎవరి తప్పు ఇక్కడ? బాలు నడవలసిన త్రోవల వారిని నడుపు, వాడు పెద్దవాడై. చూడండి, పిల్లల్ని తీసుకెళ్ళి ఇక్కడ సండే స్కూల్ కష్టపడి నేర్పిస్తుంది. ఎందుకు తెలుసా? ఆ సండే స్కూల్ పిల్లలకి ఏమొస్తుంది నేర్పడానికి? పిల్లలు పెద్దగా మీకు ప్రయోజకులు అవుతారు, మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తారు. కానీ వారి కొరకు పిల్లలు కష్టపడుతున్నారు. మీ కుటుంబాలు బాగుండాలని దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రార్థన చేయాలా, ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా దేవుడు మీ ప్రార్థనకు ఆచరిస్తాడు, స్వస్థపరుస్తున్నది దైవ సేవకుల ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. యోనాను అన్ని రకాల ఆశీర్వాదం ఉంటే ఎందుకు శోధన వచ్చింది, ఏమని ప్రార్థన చేస్తుందో చూద్దాం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఎక్కడున్నాడు ఆయన? ఉపద్రవం అంటే సముద్రంలో. ఏమండి సముద్రములో ఆఖరిలో ఎక్కడున్నాడు? భూగర్భం వెళ్ళిపోయాడు, చాప గర్భంలో. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరువులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుంది. ప్రాణాంతరం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి. ఇక్కడ యోనా ఈ 2వ వచనం నుండి 9 వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. దేవా, నేను భూగర్భంలోనికి వెళ్ళిపోయాను, నేను తిరిగి ఎన్నడూగా నేను భూలోకాన్ని చూడను అని ఆ చేప కడుపుల నుండి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. నీ మొర బాగుంది, కానీ ఈ శోధన ఎందుకు వచ్చింది? ఈ శోధన ఎందుకు వస్తుందంటే దేవుని మాట వినడం. మనం కూడా దేవుని మాట వింటున్నాం, కానీ చేస్తలేం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనకు ఫలితము ఉండదు. యోనా ఆఖరులో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఈ 9వ వచనం వరకు చూస్తే యోనా ప్రార్థన దేవుడు విన్నాడు. భూగర్భంలో ఉన్న యోనా ప్రార్థన దేవుడు విని ఏ పట్టణానికి వెళ్ళాలో పట్టణంలో మళ్ళీ యోనాను వదిలేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సముద్ర భూగర్భం రాలేము. ఆశలు వదులుకున్నాడు, ఆశలన్నీ పోయినాయి. కానీ ఒక ప్రయత్నం ఏం చేశాడంటే, దేవుడు జాలిగల దేవుడు కనుక తన తప్పులన్నీ ఇక్కడ యోనా ఆ భూగర్భంలో సముద్రంలో చేప కడుపులో ఒప్పుకుంటున్నాడు. నన్ను క్షమించు, నేను చేసింది తప్పు, నేను ఇక భూలోకానికి రాలేను, నేను భూలోకాన్ని చూస్తాను అనుకుంటలేను, నా దేశంలో రాజ్యంలో చూడను, కనుక నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన సముద్రంలో చేప కడుపులో నుండి యోనా దేవుని దగ్గర ప్రార్థించాడు. ఆశలు వదులుకొని ప్రార్థించాడు. ఈరోజు మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఫలాని ప్రాబ్లం నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నావా? స్వస్థత కలగదనుకుంటున్నావా? ఆరోగ్యం రాదనుకుంటున్నావా? రాదు, పోదు, కాదు అన్న మాటలు సైతాన్ మాటలు.
మనం ఎప్పుడైతే యథార్థంగా దేవుని దగ్గర మన లోపములు మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థిస్తామో ఇమ్మీడియట్ గా దేవుని ఆశీర్వదిస్తాడు. ఇమ్మీడియట్ దేవుని స్వస్థపరుస్తాడు. స్వస్థత పొందకపోవడం కారణం ఏంటంటే మన రోగములు మన పాపములు మనలో అబద్ధాలు ఆ స్వస్థతకు అడ్డం వస్తాయి. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. యోనా ప్రార్థనలు దేవుడు విన్నాడు. విని తిరిగి ఆయనను తాను వెళ్ళవలసిన పట్టణానికి దేవుడు నినవే పట్టణానికి పంపించాడు. అప్పుడు అనుకున్నాడు, నేను చూడాలనుకున్నాను కానీ, నేను ఇక లోకానికి రానుకున్నాను, ఆశను వదులుకున్నాను కానీ, నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన విని కనికరించిందని యోనా భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని నామానికి. మన జీవితంలో అలాంటి శోధనలు వస్తాయి, మన జీవితంలో అలాంటి బాధలు వస్తాయి. ఆశను వదలొద్దు, ఆశలు వదలొద్దు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర యథార్థ హృదయం కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఒక విషయం చెప్పి నేను చెప్తాను, త్వరగా ముగిస్తాను. హిజ్కియాకు దేవుడు ఏమన్నాడు? లేదు అందులో. హిజ్కియాను యేషయ భక్తుని పంపి, ఈ హిజ్కియా యేషయ భక్తుడు ఎన్నో యుద్ధాలలో ఎన్నో విషయాలు చెప్పినప్పుడు మొత్తం సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆ యేషయ ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, బాబు నీ ఇల్లును చక్క చేసుకోను, చనిపోతావు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత బ్రతుకుతారా? చెప్పండి హల్లెలూయా. అమ్మ ఆలోచించండి, ఇది పరిశుద్ధ మందిరం, ఇది పరిశుద్ధ మందిరం. మన పరిశుద్ధ ఆత్మలో ఉండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో కాదు, చాలా మందికి విషయం తెలియవు. ఇదిగో ఈ మందిరం అంతా పరిశుద్ధ ఆత్మతో నింపబడింది. దేవుని ఆత్మ మన మీద అల్లాడుచున్నది. దేవుడు ప్రవచన వాక్యం మనతో చెప్పుచున్నాడు. మీరు అనుకుంటున్నారు నేను ఖాళీగా కూర్చున్నానని. కాదండి, మీ మీద పరిశుద్ధాత్మ శక్తిని నేను చూస్తున్నాను. ఇదిగో ఈ దేవుని వెలుగు ఇక నుంచి మీ అంతా మీకు వస్తూనే ఉంది. మీరు అనుకుంటున్నారు ఏదో నేను వచ్చి కూర్చున్నానని. ఈరోజు మందిరానికి రాకుండా ఈరోజు ఇళ్లలో నువ్వు ఏం కోల్పోయినావో తెలుసా? చాలా కోల్పోయినావు. నువ్వు ఖాళీ వ్యక్తివి కాదు. చూడండి, ఈ శక్తి ఎవరికి వస్తుందంటే ఎవరైతే దేవుడి మందిరానికి వస్తారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వారితో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అదిగో మీ తల మీద దేవుని యొక్క శక్తి నేను కళ్ళలో చూస్తున్నాను. దేవుని యొక్క వాక్యం హృదయంలో దేవుడు నాటుతున్నాడు. నువ్వు చనిపోతావని చెప్పాడు. అతను ఆశలు వదులుకున్నాడా? వదులుకోలే. గోడ తట్టు ముఖం పెట్టి కన్నీళ్లు విడి ఏడ్చినప్పుడు ఏ ప్రవక్త అయితే చెప్పాడో యేషయ ప్రవక్త తిరిగి అతన్నే పంపించి ఇంకా నీకు 15 సంవత్సరాలు వాయిస్ ఇచ్చినట్టు చెప్పాడు. అప్పుడేమన్నాడు? నీ ఇల్లును చక్క చేసుకోమన్నాడు, నీ కుటుంబమును చక్క చేసుకోమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2021లో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీకు నిత్య జీవం ఇస్తానని. ఈ నిత్య ఎప్పుడు దొరుకుతుందంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. రక్షింపబడ్డ వారికి నిత్య జీవం దొరుకుతుంది. ఈ నిత్య జీవం దొరకాలంటే నీవు చేయవలసిన చిన్న ప్రార్థనలు ఈ విధంగా చేయాలని దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకనే యోనాను దేవుడు కాపాడాడు. మొదటి ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? హెబ్బేస్. రెండో ప్రార్థన యేసయ్య మనకు నేర్పిన ప్రార్థన. మూడో ప్రార్థన యోనా కదా. యోనా దేవుని మాట వినకపోవడం వలన విన్నాడా వినలేడా? అది విని మనకు ఆదివారము ఆరాధన ఉంటుందని తెలుసు కానీ రావు. విని విని చెయ్యని వారికి చాలా కష్టాలు వస్తాయి అని బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేదు. యోనా విన్నాడు, చెయ్యలే. ఎక్కడ పోయి పడ్డాడు? తిరిగి మళ్ళా నేను రాను అనుకున్నాడు. తన తప్పును ఒప్పుకొని యోనా మళ్ళీ ఎన్నడూ కూడా తప్పు చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పప్పుడు చూస్తాను, ఏమనుకోకూడదు, రికార్డ్ అయినా ఏం కాదు. కానీ నేను అప్పప్పుడు పోయేటప్పుడు అప్పుడు చూస్తుంటే ఈ విజయ టాకీస్ దగ్గర అక్కడక్కడ ఒక రోజు కాళ్ళను పట్టుకొని చిరిగిపోతున్నాయి జనాలు. వీడు అక్కడ లాగుతున్నాడు, ఇక్కడ లాగుతున్నాడు, అక్కడ లాగుతున్నాడు, ఇక్కడ లాగుతున్నాడు. పోలీసులు కొట్టేది కొడుతున్నారు. ఆడు పోలీసుల దెబ్బలు లెక్క ఎత్తలేడు. మీదికెళ్ళి దుక్కుతున్నాడు, అక్కడికి వెళ్ళి దుక్కుతున్నాడు. కారణం ఏంటంటే సినిమా టికెట్ల కొరకు.
దేని కొరకు? సినిమా కొరకు. ఏడముందు అయిపోతుందో, పేర్లు పోతాయో, డుడ్డు పోతుందని చెప్పి చొక్కలు చిరిగిపోతున్నాయి, పైట్లు చిరిగిపోతున్నాయి, పైంట్లు ఊడిపోతున్నాయి. దాని ముందు వైపు కూర్చోవాలా, ముందు సీట్లో కూర్చోవాలా అని ఆలోచిస్తే మరి దేవుడి మందిరానికి ఎంత స్పీడ్ రావాలండి మనము? చెప్పండి చెప్పండి. తుష్టమైన 3 గంటల కొరకు కదా అంత లోకంలో ప్రయాస. అది ఇంకేంటి? డబ్బులు ఇచ్చి దేవుడి మాట వినడానికి. దేవుడి మాట వింటే బ్రతుకుతో నిత్య జీవము దొరుకుతుంది. రేసిగా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అందుకనే ఈ గ్రంథంలో చెప్పబడ్డ ప్రతి మాట మన జీవితాన్ని బాగు చేస్తారు. వినడం మంచిది, విన్న తర్వాత చేయడం మంచిది. విని నువ్వు చెయ్యకపోతే నువ్వు ఎన్ని కష్టాల నుంచి బయట వస్తావో ఒకసారి ఆలోచించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దావీదు కీర్తన గ్రంథం 51 అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ముందు చదువుతాం. 1 దావీదు చేసిన ప్రార్థన చూద్దాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఎవరు చేసుకున్నది ప్రార్థన? దావీదు మహారాజు. ఏం రాజు? రాజు వేరు, మహా అంటే ఆయన కన్నా ధనవంతులు ఎవరు లేరు. దావీదు మహారాజు చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? చదువు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. ఎందుకంటున్నాడు? రాజు ఎందుకంటున్నాడు? రాజుకి ఏం బాధ వచ్చింది? రాజు మనిషే కదా. మనకంటే 2 కాళ్ళు ఉంటాయి, రాజుకు 4 కాళ్ళు ఉంటాయి. రాజుకు 4 కాళ్ళు ఉంటాయా? ఉన్నాయా? రూతమ్మ ఎన్ని కాళ్ళు ఉంటాయి? అవునా? రూతమ్మ విను, వాక్యం విను. ఏనండి, అంత దూరం నుంచి వచ్చారు మీరు. ఎన్ని కాళ్ళు ఉంటాయి? ప్రతి మానవుడికి 2 చేతులు, 2 కాళ్ళు. దేవుని నామానికి. అయితే దావీదు మహారాజు ఎందుకో ప్రార్థన చేయవలసి వచ్చిందంటే, రాజు ఏమండి ఏమి లేనప్పుడు మనం మంచిగా ఉంటాం కదా, కరెక్ట్ టైంకు బైబిల్ పట్టుకొని వస్తాం. ఇక రోజు 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం ఏమైనా సంఘంలో ముదిరిపోతాం. కదే పాస్టర్ కదా, కదే పాస్టర్మ కదా, కదే అయ్య గారు కదా, వస్తారు కదే బొట్టికి వెళ్ళి నో ప్రాబ్లం అంతే అంతే కదా. దానివల్ల నువ్వు ఏం కోల్పోతున్నావు తెలుసా? తరాలు మారినా దేవుడు మారడు. అర్థమైందా మీకు? మనకన్నా ముందు యేసయ్య ఉంటాడని రండి. పాస్టర్ ఎప్పుడతాడో కాదు. నాకన్నా ముందు యేసయ్య వచ్చిన తర్వాత నువ్వు వస్తే యేసయ్య కన్నా బిజీ ఉన్నాం మనం. మరి ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది? ఎవరు ముందు వస్తారో, ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు దేవుడు భయపడతారో వాళ్ళకు ముందు ఇచ్చిన తర్వాత మిగులుతా మనకి ఎవరు ఇస్తారు? అది తప్పేది. హల్లెలూయా. నూతన సంవత్సరం ఈసారి చేస్తాం, పోయినసారి అయిపోయింది. చాలా మంది కొంత కాంప్లైంట్ ఇస్తారు లాస్ట్లో వచ్చినాక, అయ్యగారండి నాకు ఏం ముక్కలు రాలేవని. వెనకొచ్చినా రాలేదు, ఉందని మొత్తం తెలుస్తాను. వెనకొచ్చి నీకు తప్ప, ముందచ్చులకు వేసింది తప్ప? చెప్పండి. ముందచ్చులకు వేసేస్తాం కదా, మనం కూడా అందరితో వస్తే నీకు దొరుకుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని దగ్గర నువ్వు ఎంత ఉదయకాలం లేస్తావో, నువ్వు ఎంత తొందరగా దేవుని దగ్గరికి వస్తావో, నువ్వు ఎంత దగ్గర ప్రార్థన చేస్తావో, నీకు ఇచ్చిన తర్వాత మిగిలింది ఏమన్నా బోటీ బ్యూటీ ఉంటే ఇస్తాడు. అంతే కదమ్మా. నేను 10 గంటలకు లేస్తా, ప్రార్థన చేసుకుంటా, నేను అన్నం తినకుండా నిద్రపోతా, నేను బైబిల్ చదవకుండా నిద్రపోతా, నేను ప్రార్థన చెయ్యను, ఆదివారం ఒకరోజు అనుకుంటే, ఎవరైతే దేవునికి క్రమశిక్షణగా బ్రతుకుతున్నారో, క్రమశిక్షణ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని దేవుడి ముందు ఆశీర్వదిస్తాడు. ఏమన్నా మిగిలితే ఇస్తాడు, లేకుంటే అది కూడా. ఒకవేళ నువ్వు దేవుడి మీద అడిగినా నువ్వే నష్టపోతావు, దేవుడికి ఏమీ నష్టం. నాకు చెప్పండి, చాలా మంది అడుగుతారు, నేను రాను ప్రార్థన చెయ్యకు, నేను కానుకొని అయ్యకు. నష్టపోయేది మనమే.
దేవుడు ప్రపంచమంతా ఆరాధిస్తుందండి. ఇక్కడ మనం కొంతమంది ఉన్నాం. ఏమంటే అది గుర్తుపెట్టుకోండి. నష్టం నాకే కానీ దేవునికి కాదు. దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఆ చదువు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. ఏం చేసాడు దావీదు తెలుసా? ఏమి లేనప్పుడు మంచిగా ఉన్నాడు. అన్ని దేవుడు ఇచ్చినాక ఒక పాపం చేశాడు. అర్థమైందా? పాపం చేశాడు. ఆ పాపం పోవడానికి దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. దాచుకునే వారిని దేవుడు ఆశీర్వదించడు. నేను మళ్ళీ చెప్తున్నా, దాచుకోకూడదు. దేవుడు వాక్యం వింటున్నాను కదా, వింటలేరా? ప్రైజ్ ఇక్కడ హల్లెలూయా. ఆకలింది అనుకో, నిఖిల్ స్థాయిలో భోజనం చేస్తాం. చేసినామనుకో బిల్లు కడతారా కట్టరా? నిఖిల్ స్థాయిలో బాగా భోజనం చేసి ఓ అని మా ఊర్లో బిల్లు కడతా నువ్వుకుంటాడా? హల్లెలూయా. ఎక్కడ నువ్వు భోజనం చేస్తున్నావో అక్కడ ఏం కట్టాలా? ఇది యథార్థమా కాదా? నేను నిజంగా చెప్పాడమ్మా, అవునా? మీరు ఇక్కడ వాక్యం విన్నప్పుడు మీ దశభావం కానీ ఇక్కడ ఎలాగ వేదాడిస్తారా? ఇక్కడ వాక్యం విని మందిరానికి వచ్చి ఇంకో తడిస్తాన్ని ఇచ్చినా కూడా వస్తుందని మీకు. ఇది బైబుల్ చెప్తుంది. బైబుల్ చెప్తుంది దాన్ని చేయి. నువ్వు ఎక్కడ ఇచ్చినా ఇచ్చుకుంటున్నావో ఫోటోలు ఏమన్నా చేసుకో, కానీ నీ దేవుడు ఆశీర్వదించు. ఎక్కడ వాక్యం వింటున్నావు, ఏ మందిరంలో బలపడుతున్నావో అక్కడ నువ్వు దేవునికి చెల్లించుకో. ఇది బైబుల్ చెప్తుంది. ఈ చెల్లించడం వల్ల ఎట్లుంటుందంటే, ఈ హోటల్లో ఆడులు బిల్లుగట్ట మాత్రం చెల్లదు. స్థానిక సంఘాన్ని బలపరచు. నీ దశభాగము, నీ కానుకలు, నీ మొక్కుబళ్ళు దేవుడిని నువ్వు ఏ స్థానంలో ఎదుగుతున్నావు అక్కడ నేను చెల్లించాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ, నాది కాదు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చిన తినడానికి నీకు హక్కు లేదు. ఒకసారి నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే నీ ఇష్టం వచ్చినడు, నా ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తా, నా ఇష్టం వచ్చినడు వస్తా, నా ఇష్టం వచ్చిన బైబిల్ చదువుతా, నీ ఇష్టం కాదు. నువ్వు ఎందుకు రక్షింపబడ్డావంటే దేవుడిలో కట్టబడడానికి రక్షింపబడ్డావు, దేవుడిలో నడడానికి రక్షింపబడ్డావు, దేవుడు వాక్యానికి లోబడి రక్షణ తీసుకున్నావు. నువ్వు రక్షణ తీసుకున్నావంటే నీ పాపంలో దొంగలు దొక్కేసావు కనుక ఇక నువ్వు పాప జీవితం నీలో ఉండడానికి వీలు లేదు. ఇంకా నువ్వు పాప జీవితం పెట్టుకొని నేను అంతే నడుస్తా, నేను ఇంతే ఉంటే నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు. ఎందుకు రక్షణ తీసుకున్నావు? ఎందుకు సంఘంలో చేర్చబడ్డావు? ఎందుకు సంఘంలో ఒక మెంబర్గా ఉన్నావు? నీవు ప్రభువా రక్షణ తీసుకున్నప్పుడు నా పాత జీవితం అంతా నేను నా పాత జీవితం అంతా నేను తొలగేసుకున్నాను. నాకు రక్షణ కావాలి అయ్యగారంటే అయ్యగారు రక్షణ ఇచ్చారు. తిరిగి ఆ పాపం నీలో ఉండడానికి వీల్లేదు, ఆ తిరుగుబాటు నీలో ఉండడానికి వీల్లేదు, ఆ మాటలు నీలో ఉండడానికి వీల్లేదు, ఆ చూపు నీలో ఉండడానికి వీల్లేదు, ఆ నడక నీలో ఉండడానికి వీలు లేదు. అప్పుడే ఆ రక్షణ నీకు నిత్య జీవము, నూతన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. కానీ మార్పు లేని జీవితం లేదు. అలాంటప్పుడు నీకు ఎలా వర్తిస్తుంది? నీ రక్షణ ఏమైతుంది? దావీదు మహారాజు పాపం చేశాడు, ఒక స్త్రీతో పాపం చేశాడు. అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేశాడు. వెంటనే దావీదు మహారాజు మొరపెడుతున్నాడు, నా అతిక్రమమును క్షమించుమని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. కమర్రీ, నా దోషము పోవునట్టు నన్ను బావుగా కడుగుము. దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములు కడగడానికి శక్తి లేదు. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను మామూలుగా కాదు, బాగుగా కడుగుము. శిఖర్ రబ నిఖో రిబ నిఖల రబ నిఖో రద నిఖల. చదవండి. నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచు. నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచు. ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, లేకుంటే దావీదు చనిపోతాడు. చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి. నేనేం చేశానని తెలుసు, నేనేం చేశానని తెలుసు, నేనేం చేస్తున్నానో తెలుసు.
నాకు తెలుసు నీకు తెలుసు కనుక నువ్వు క్షమించకపోతే నేను బ్రతకలేను కనుక అని దేవుడి దగ్గర దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు మన జీవితంలో ఎన్నో లోట్లు పట్లు ఉన్నాయి, ఎన్నో జనాల పట్లు ఉన్నాయి. ఈ రోజు నువ్వు మారకపోతే రేపు దేవుడు వస్తే ఎటుపోతావు? ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. దేవుని మందిరకు రావడం అంటే రావడం పోవడమేనా? మార్పు లేదా? మార్పు లేని జీవితం లేదా? ఎన్నో వాక్యాలు చెప్తున్నాం, గొంతులు అయితే వాక్యం చెప్తున్నాం. ఏది మార్పు? ఏది దేవుని సేవ కొరకు బ్రతికేది? నీ కొరకు నీవు బ్రతికితే కాదు, దేవుని సేవ కొరకు బ్రతికించండి. కనీసం మీరు సేవ చేయకపోయినా సేవ చేసే సేవకుని నడిపించండి. అది మీ బాధ్యత. అందుకనే దావీదు మహారాజు ఏడుస్తున్నాడు, మహారాజు ఏడుస్తున్నాడు. నా పాపం ఎల్లప్పుడు నా ఎంతనున్నది, నా పాపము ఎల్లప్పుడు ఎప్పుడైతే నీవు నీ పాపం ఒప్పుకోవో అది ఎప్పటికే ఉంటుంది. ఆ పాపం నరకం తీసుకెళ్తుంది. అందుకనే 2001 సంవత్సరంలో యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం వచ్చాడు. మన పాప నిమిత్తం శిలువలో మరణించి సమర్చబడి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ రోజున మారవా? ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నావు? ఈ రోజు జీవితం మారదా? జీవితంలో రహస్యాన్ని తొలగించుకోరా? ఎలా దేవుని దగ్గరికి వెళ్తాం? ఇంకా బీడీలు, సిగరెట్లు, త్రాగడము, అబద్ధాలు, సినిమాలు, సికార్లు. కొన్ని ఇళ్ళకు మేము వెళ్ళేసరికి పాస్టర్ వెళ్ళాము. ఒక రోజు మేము వెళ్ళి నిలబడ్డాము. కిటికీలకెళ్ళే సౌండ్ వస్తుంది, ఎయ్ ఎయ్ సినిమా. అందుకనే చాలా ఇళ్ళల్లా రేసులాడమ్మానగానే ఐగారు వచ్చి బట్టలు దొరకవు, అవి స్విచ్లు దొరకవు. ఎందుకు దొరకవు? కనబడదు. ఐగారు వచ్చే నేను అప్పుడు అన్నాను, ఆహా బలి నడుతుంది, నడిపియు. ఆదివారం ఆరాధన, ఈ రోజు ఈ ఆరాధన. అర్థమవుతుందా? 2 నిమిషాలు ప్రార్థన, 3 గంటలు ఆ ప్రార్థన. ఇక చూడు దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు. ఎందుకండి? ఎందుకు జీవితాలు మారాలి. దేవుడు మారుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. నా మాట దగ్గర ప్రార్థన మందిరానికి వస్తున్నావు అంటే నీ జీవితంలో మార్పు లేకపోతే నీకు ఎలా ఆశీర్వాదం వస్తుంది? నిన్ను బట్టి దేవుని మహిమపరచాలి. నీ ప్రార్థన శక్తి ఉండాలి. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, మార్పు లేని క్రైస్తవుడు. ఎందుకో దావీదు మహారాజు క్లియర్గా చెప్తున్నాడు. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఏమన్నాడు? నీకు నేను విరోధంగా పాపం చేసి ఉన్నాను. ఇవన్నీ పాపాలు కావా? దేవుడు అంతలో పనిచేయడం పాపం కాదా? ఇవన్నీ దేవుడు వ్యతిరేకమనే కావా? సినిమాలు చూడు పాపం కాదా? ఏమంటే ఇవన్నీ పాపాలే కావా? దేవుడి మధ్య రాకపోవడం పాపం కాదా? దేవుడి మన దశవామి ఇవ్వడం పాపం కాదా? దేవుడు ఆరాధించకపోవడం పాపం కాదా? ఏం చేస్తున్నావు? ఏం చేసి ఏం ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర? ఎందుకు నీకు ఆన్సర్ వస్తాయి? నా జీవితాన్ని మార్చాడు దేవుడు. మీకు తెలుసా? ఒకరోజు సజీవ సాక్ష్యం నింపుతాను. నేను ఏడ్చాను. నేను చెప్తున్నా కదా, నాకు చదువు రాదు. మా అన్నయ్య వ్యవసాయం చేస్తున్నాడు, మా తమ్ముడు జాబ్ చేస్తున్నాడు. నేను ఏం చేసుకుని బతకాలి? పౌరుషం తిరిగాను, 3 సార్లు చనిపోతానికి ప్రయత్నం చేశాను. అసలు వేస్ట్ నా లైఫ్. తిరిగాను, పాటలు తిరిగాను, అక్కడ తిరిగాను, ఎగిరాను, దుక్కాను, అన్ని చేశాను. ఏంటి నా లైఫ్ అనుకున్నాను, కానీ ఒక విషయం చెప్తాను నేనండి, మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. చూడండి, ఏమో అనుకున్నాను కానీ దేవుడు ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు. నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ నిజామాలో ఒక అయ్యగారిగా ఇంతమంది ఆత్మలు ఈ విధంగా దేవుడు నన్ను వాడుకుంటాడని నాకు కనలేదు. నేను దేవుడికి ఎప్పుడైతే లోపడ్డానో చక్కని భార్య, చక్కని పిల్లలు, చక్కని ఆత్మీయ బిడ్డలు అందరినీ ఇచ్చాడు. దేని కొరకు తెలుసా? నాలో ఉన్న ప్రతి పాపమును, గర్వమును దేవుని దగ్గర ఒప్పేసుకున్నాను, దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఈ రోజు కూడా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుని కృప. లేకుంటే నా జీవితానికి ఇదేంటండి? నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. నాతో ఉన్న దేవుడు మీతో ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మలో చెప్పబడ్డ వాక్యం.
చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని దగ్గర ఒప్పుకున్నాం. దావీదు మరి ఏడుస్తున్నాడు, నీవు నా పాపములు కడగకపోతే నేను బ్రతకలే అని దావీదు మారదు దేవుని దగ్గర ప్రార్థిస్తాడు. చదవండి. నీ ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, నీ ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఒక్క మాట ఆజ్ఞ అయ్యు, నేను నీతిమంతుడిగా మారుస్తాను. ఆ ప్రార్థన ఉండాలండి. యేసయ్యా, ఈ ఆదివారం వరకు నేను తెలుసో తెలక పాపం చేసిందేమో, నీ ఒక్క మాట ఆజ్ఞ అయ్యు, ఈ మందిరంలో నేను ఇప్పుడే పరిశుద్ధంగా జీవితం నేను అవుతా, పరిశుద్ధుడిగా అవుతా అని దేవుడి దగ్గర నీ హృదయంతో ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ చిన్న ప్రార్థన దేవుడు వింటాడు. నీ చిన్న ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది. నీ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని కడుతుంది. నీ చిన్న ప్రార్థన నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. ఈ చిన్న ప్రార్థన మీ కుటుంబం ఆశీర్వాదిస్తుంది. ఈ చిన్న ప్రార్థన మీ పిల్లలను ఆశీర్వాదిస్తుంది. ఈ చిన్న ప్రార్థన మన జీవితం నడిపిస్తుంది. ఇదే దేవుడు ఎందుకు ప్రారంభించాడు తెలుసండి? నీలో ఏ పాప దోషము ఉండకూడదని ప్రారంభించిన తర్వాత ఇంకెందుకు ఈ పాప జీవితం జీవిస్తాం? ఇంకెందుకు ఈ పాపలోకంలో జీవిస్తాం? కమన్ రైట్ నౌ. ఇప్పుడే వాక్యం వింటున్నప్పుడే మీ హృదయం మీద తీసుకొని, ఏ లోపమున్నా ఈరోజు నేను ప్రభువా, దావీదు మహారాజు ఒప్పుకున్నాడు, ఎబ్బేజు చేసిండు ప్రార్థన, పరలోక ప్రార్థన నేర్పినావు, దావీదు మహారాజు ఒప్పుకున్నాడు, నేను కూడా ఈరోజు నా పాపం వదిలేస్తానని ఒక ఆలోచనకు వచ్చినట్లయితే ఇప్పుడే నీ చేతి దేవుడు పట్టుకుంటాడు. ఇప్పుడే నీ చేతితో పట్టుకుంటాడు. చదవండి. తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముగా అగుపడదు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఏమంటుడో తెలుసా? హిమం అంటే తెలుసా? మంచు. ఐస్ ఎంత తెల్లగా ఉంటుంది? దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను తల్లి గర్భము నుండి నేను పాపంతో జన్మించాను, నీవు నన్ను హిమము కంటే తెల్లగా కడుగు. నువ్వు కడగకపోతే నేను బ్రతకను. హిమం మీద ఏదన్నా మచ్చపడితే వెంటనే కనబడుతుంది కదా. మనము దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? హిమం లాంటి వారం. మనల్ని దేవుడు తన రక్తం ద్వారా మనల్ని తెల్లగా పరిశుద్ధపరిచి తన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి, ఎందుకనంటే తిరిగి నీలో ఏ మచ్చ కూడా ఉండడానికి వీలు. దావీదు మహారాజు తన పాపంలో ఒప్పుకున్నట్లు చిన్న ప్రార్థన చేశాడు. 5వ ప్రార్థన చెప్పి నేను ముగిస్తున్నాను. హన్నా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూద్దాం. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నానని నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడును. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. 10వ వచనం వరకు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని సన్నిధిలో మీరంతా లేచి నిలబడండి. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఈరోజు మనము దేవుని సన్నిధిలో నేర్చుకున్న విషయం ఏంటంటే, నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు నేను నిత్య జీవము ఇస్తానన్నాడు.
ఈ నిత్య జీవం ఎలా దొరుకుతుందని మార్క్స్ వార్త 16:16 చెప్పబడ్డది. ఈరోజు మనం 5 విషయాలు చిన్న ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఒకటి, ఎబ్బేజు, అదేవిధంగా యేసు ప్రభు నేర్పిన ప్రార్థన మనం నేర్చుకున్నాం. యోనా తన తప్పును తెలుసుకొని ప్రార్థించాడు, భూగర్భముల నుండి దేవుడు విన్నాడు. దావీదు మహారాజు అయ్యిండు కూడా తన తప్పు నొప్పుకున్నప్పుడు ఆశీర్వదించాడు. అన్న దేవుని దగ్గర ఒక ప్రార్థన చేశాడు, నాకు ఒక మగ శిష్యువును ఇచ్చినట్లయితే వాడు పాలు విడిచిన వెంటనే దేవుని మందిరమును వదిలేస్తానని తాను చేసిన చిన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థనలో పట్టుదల ఉండాలా, ప్రార్థనలో ఒప్పందం ఉండాలా. దేవా నువ్వు ఇది చెయ్యి, నేను చేస్తానని అన్న అదే చేసింది. నువ్వు నా మగ శిశువు ఇచ్చినట్లయితే నా కుమారుని సమర్పిస్తానని వెంటనే దేవుడు వెంటనే ఆ చిన్న ప్రార్థన విన్నాడు. నా సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విషయం మీరు దేవుడు మనతో మాట్లాడిందంటే, మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనకు ఆన్సర్ వస్తలేదు. కారణం ఏంటంటే, మన అతిక్రమంలో పాపములు దాచిపెట్టుకుంటే వాడు వర్ధిల్లడని బైబిల్ చెప్తుంది. శరీరం ఎప్పుడు పాపం చేస్తుంది, ఆత్మ ఎప్పుడు కూడా పాపములను గద్దిస్తుంది. శరీరానుసరమైన మనసు మరణము, ఆత్మానుసరమైన జీవము పునరుస్థానమున్నది బైబిల్ చెప్తుంది. కనుక దేవుని బిడ్డ, శరీరానికి లోబడుతున్నవా, ఆత్మ కలిగి దేవునికి లోబడుతున్నవా? శరీరానుసరమైన ప్రార్థన చేస్తున్నావా, ఆత్మానుసరమైన ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి నీ గుండెలు మీరు చేసుకుని ఆలోచించు. ఎబ్బేజు ఏడ్చి ప్రార్థించిన వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. దావీదు మన రాజు అయింది కూడా, నీవు నన్ను కడగకపోతే నేను బ్రతకలేనని ప్రార్థన చేశాడు. తను ఆశీర్వదించేది ప్రభు. నేనైనా నీవైనా గుండెల మీద చేసుకొని ఒకసారి దేవుని వైపు మనము ఆలోచించుదాం. దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. 5 రకములైన ప్రార్థన అయ్యా నీ సన్నిధిలో చేసినప్పుడు నువ్వు ఆలకించావని ఇంతవరకు నేర్చుకొని ఉన్నాము ప్రభువా. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవా నీకు వందనాలు ప్రభువా. ఎబ్బేజు వేదనలో నుండి ప్రభువా నీకు మొరపెట్టాడు తండ్రి. అయ్యా నన్ను ఆశీర్వదించని మొరపెట్టుకున్నాడు. ఇదిగో నాకు విశాలమైనటువంటి స్థలములను మాకు అనుగ్రహించమని అడిగాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో నా తండ్రి, మరి నా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నన్ను గొప్పగా దీవించమని వేడుకున్నప్పుడు నువ్వు దీవించిన దేవుడవు ప్రభువా. ఇదిగో నాయన అలాగే ప్రభువా, మరి హన్నా మొరను విన్న దేవుడవు తండ్రి. ఆ బిడ్డ మొర ఆలకించి తనకు చక్కని కుమారుని మెరిచారు దేవానికి వందనాలు. యోనా ప్రార్థన విన్నారు ప్రభువా. అయ్యా చేప గడుపులో నుంచి నాయన అతనికి విడుదలిచ్చిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. అతని మొర ఆలకించి తనను క్షమించి నాయన ఇదిగో నీ కుమారుడిగా స్వీకరించిన దేవానికి స్తోత్రములు. 32వ దావీదు కీర్తనలో తన అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, కానీ దానిని విడిచిపెట్టిన వాడు ధన్యుడన్నావు తండ్రి. ఈ రోజు నీకు ఆయాసకరంగా ఇదిగో మేమెవరమైనా ఉన్నట్లయితే ప్రభువా, యేసు నామములో ప్రతి అతిక్రమము త్రోసివేయబడును గాక, ప్రతి అతిక్రమము తొలగిపోవును గాక. అయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డలుగా స్వీకరింపబడ్డ మేము అయ్యా మా అతిక్రమములను ఒప్పుకొని నీకు ఇష్టలుగా జీవిస్తూ నీ నుండి వచ్చే ఆశీర్వాదం పొందుకునే భాగ్యము మాకు దయచేయండి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఏ అతిక్రమము కూడా మేము దాచిపెట్టకనైనా నీ సన్నిధిలో ఒప్పుకొని నీ ఆశీర్వాదం పొందుకునే కృపను మాకందరికి దయచేయబడును గాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి బిడ్డను నీ రక్తంలో కడిగినందుకు వందనాలు, నీ రక్తంలో పరిశుద్ధపరిచినందుకు వందనాలు, నీ పవిత్రమైన రక్తంతో ఇదిగో మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చినందుకు వందనాలు యేసయ్యా. ఇక ఎన్నడూ కూడా నాయన వెనకకు తిరగకుండా, పాపపు జీవితంలో పడకుండా ప్రతి బిడ్డను మీరు నీ కృపలో భద్రపరచుకోండి దేవానికి స్తోత్రం. అవును తండ్రి, అతిక్రమంలో విడిచిపెట్టే కృపను మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవంలోనికి తీసుకుని రండి. నూతన స్వభావము దయచేయండి, నూతన బుద్ధిని దయచేయండి, నూతన ప్రవర్తన దయచేయండి. నూతన ఆశీర్వాదముల కొరకు మేము సిద్ధపడినట్లు మాకు సహాయము దయచేయి పరిశుద్ధాత్మదేవ. ఏ మాత్రము నాయన పాత జీవితంలో మేము కలిగి ఉండక
నూతన జీవితము మాకు దాయిచేయండి యేసయ్య. రాతి గుండెను తొలగించండి, మాంసపు గుండెను ప్రతి బిడకు దాయిచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్కు ప్రకారము నడుచుకొని నీ ఆశీర్వాదముల కొరకు సిద్ధపడే కృపను సంఘానికి దాయిచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సంఘ బిడలను ఆశీర్వదించండి అయ్యా, వారితో మాట్లాడండి నాయన, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. యబ్బేజు ప్రార్థన విన్న దేవా, ఇదిగో మా ప్రార్థన అంగీకరించండి, మా ప్రార్థనకు ప్రతిఫలము దాయిచేయండి యేసయ్యా. ఏ విధమైన కీడు ఉన్న యేసు నామములో ఇదిగో సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని వదిలిపెట్టును గాక, ప్రతి కీడు నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో పవిత్రమైన రక్తములో కడిగిన దేవా, ఇదిగో ఇక మీదట పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ నీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు అనుగ్రహించి నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకోమని విన్న వాక్కు ప్రకారం నడుచుకునే కృపను దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.